హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామం నుంచి శ్రీను గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామం నుంచి శ్రీను గారు మనకి వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ ఓల్డ్ బ్లడ్ లైన్కి చెందినటువంటి పుంజులు, పెట్టలు, అలాగే పిల్లలు ఇవన్నీ కూడా అమ్మకానికి పెట్టారండి. ఇవి ఓల్డ్ బ్లడ్ లైన్కి మాత్రం చెందినటువంటి రేజాలు, కొబ్బరి రేజాలకు సంబంధించినటువంటి పుంజులు, పెట్టలుగా చెప్తున్నారు. అలాగే పిల్లలు కూడా వీరి వద్ద ఉన్నాయని చెప్తున్నారండి. అన్నీ కూడా అంటే వీరి వద్ద వచ్చేసి ఓన్లీ ఓల్డ్ బ్లడ్ లైన్కి మాత్రం సంబంధించినవి మాత్రమే ఉన్నాయని చెప్తున్నారండి. మంచి క్వాలిటీలు, అలాగే మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి పుంజులు, పెట్టలు, పిల్లలు అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు. ఇలా ఈ పుంజులు వచ్చేసరికి కొంచెం సజ్జులో ఉన్నాయని చెప్తున్నారండి. అలాగే వీటి యొక్క వివరాలు మాత్రం అంటే పూర్తిగా వీటి వివరాలు చెప్పలేదండి. ధరలు కానీ అలాగే వాటికి సంబంధించిన వివరాలు కానీ అన్నీ కూడా ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చూసి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా వాట్సాప్ చేసి లేదా వీడియో కాల్ చేసుకుని వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే అంటే ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం చేయమని చెప్తున్నారండి. ఎందుకంటే వారు కూడా పనుల్లో ఉంటారు కాబట్టి కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే అంటే ధరల కోసం కానివ్వండి, అలాగే వాటికి వివరాల కోసం కానీ వాళ్ళని కాల్ చేసి అలాగే వీడియో కాల్ చేసి చూపిస్తామని చెప్తున్నారు. లేదంటే వాట్సాప్ కాల్లో మీకు కావాల్సిన స్క్రీన్ షాట్లు తీసి వాళ్ళకి పెడితే కనుక వాటి యొక్క ధరలు, వివరాలు మొత్తం కూడా వారే చెప్తామని చెప్పారు. స్వయంగా వారే చెప్తామని చెప్పారండి. ఎందుకంటే మాకైతే ఇటువంటి వివరాలు చెప్పలేదు. ఒకవేళ అంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పుంజులు కానీ, పెట్టలు కానీ, పిల్లలు అన్నీ ఉన్నాయి కాబట్టి వారే కనుక స్వయంగా చెప్తే బాగుంటుందని వారి ఉద్దేశం కావచ్చు. అందువల్ల మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రం ఆయనకి కాల్ చేసి ఆ పుంజులు, ఆ పెట్టలు, అలాగే ఆ పిల్లల యొక్క వివరాలు మొత్తం కూడా మీరే స్వయంగా కనుక్కొని, అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అయితే మీకు హైదరాబాద్ అంటే అనకాపల్లి మేబీ శ్రీకాకుళం నుంచి కావచ్చు, అనకాపల్లి నుంచి కావచ్చు అండి, మీకు హైదరాబాద్, విశాఖపట్నం దాకా చేస్తామని చెప్తానండి. అలాగే ఒకవేళ మెయిన్ సిటీస్కి ఏదైనా ట్రైన్, బస్ ఫెసిలిటీ ఉన్న సిటీస్ కూడా చేయగలరు. మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆయన నెంబర్ని, శ్రీను గారి నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను. కాబట్టి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు, ట్రాన్స్పోర్ట్ గురించి, అలాగే వివరాలు, ధరల యొక్క వివరాలు కానివ్వండి, ఏదైనా కూడా మీరే పూర్తిగా స్వయంగా మాడుకొని వాటిని తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా యలమంచిలి గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అనకాపల్లి జిల్లా వాళ్ళు కానివ్వండి, దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది వారి ఉద్దేశం. మేము కూడా అదే చెప్తున్నామండి, లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి ఆ క్వాలిటీని చెక్ చేసుకొని ఆ యొక్క ధరలు, ఆ క్వాలిటీలు సరిపోయా లేదా చూసుకొని మీకు నచ్చితే కనుక లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అంతేకాకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఈ వర్షాకాలంలో కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఒకవేళ మనకి అవి నచ్చితే కనుక మనమే డైరెక్ట్ లైవ్లో తెచ్చుకుంటే, మనమే డైరెక్ట్గా మనతో పాటు తెచ్చుకుంటే సేఫ్టీగా మనతో పాటు ఇంటికి వస్తాయండి. కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.